గుడ్ మార్నింగ్ గైస్. ఫైనలీ ఆఫ్టర్ ది 7-hour ఫ్లైట్ రీచ్ అయిపోతున్నాం ప్లేస్కి. మీకు అక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి, అదే. అండ్ దట్ ఈస్ ది ఐలాండ్ దట్ వీఆర్ గోయింగ్ టు. ఇట్ ఈస్ బాలి అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్. ఐ హోప్ యూ గైస్ ఆర్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ మీ. సో లెట్స్ గో. We just reached and guess where we are? బాలీకి వచ్చామన్నమాట. అండ్ మమ్మీ వీళ్ళు వెయిట్ చేస్తుంది లగేజ్తోని. అండ్ దిస్ ఇస్ బాలి ఎయిర్పోర్ట్. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం బాలీలో. నెక్స్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళి అరైవల్ వీసాస్ తీసుకొని నెక్స్ట్ హోటల్కి వెళ్ళి సో మచ్ ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సి మమ్మీ సే హాయ్. సో వీఆర్ ఆల్ రెడీ టు గో. లెట్ us go. అసలుకి బాలి కల్చర్ని ఎంత బాగా రిప్రజెంట్ చేశారంటే, అరైవల్ గేట్ దగ్గర నుంచే ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి పీసెస్. అసలుకి ఆ కలర్స్ అయినా ఆ టెక్స్చర్స్ అయినా ఎంతో బాగా రిప్రజెంట్ చేశారు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎయిర్పోర్ట్ ఇంత అందంగా ఉందంటే బాలి ఇంకెంత అందంగా ఉంటుందో అని నేను ఊహించుకుంటుంటేనే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా అసలుకి ఈ బెలనీస్ కల్చర్ని రిప్రజెంట్ చేయడంలో కొద్దిగా కూడా తగ్గట్లేదు. ఇట్స్ సూపర్ బ్యూటిఫుల్ అనమాట అసలుకి. సో ఫర్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇట్స్ సూపర్ స్ట్రాంగ్. బాలి కల్చర్ స్ట్రేట్ ఫ్రమ్ ది అరైవల్ గేట్. ఇట్స్ సూపర్ యూనిక్ అండ్ సూపర్ బ్యూటిఫుల్. ఐ జస్ట్ కాంట్ వెయిట్ అసలు బాలిలోకి వెళ్ళాక ఎలా ఉంటుంది అని. అరైవల్ వీసా తీసుకోవాలి ఇక్కడ. సో అది తీసుకోవడానికి వచ్చాము. ఒక్కొక్కరిని తీసుకోవాలా లేకపోతే నాన్న తీసుకుంటే చాలా? ఎవరి వీసా వాళ్ళే తీసుకోవాలంట. ఆర్డర్లో వెళ్దాం. ఎక్కడికి వెళ్ళా నాన్నని చూడడం, గుడ్డిగా ఫాలో అయిపోవడం అంతే. మనకంటూ క్రియేటివిటీ అవసరం లేదు ఇట్లాంటి సిచ్యువేషన్లో. అయిపోయింది, వీసా వచ్చేసింది. వాళ్ళ దగ్గర చేంజ్ లేకపోతే డాలర్స్కి చేంజ్ ఇచ్చారు ఇన్ ఇండోనేషియన్ రూపాయ. ఇవే ఇండోనేషియన్ రూపాయ నోట్స్. క్రేజీ ఉన్నాయి, పల్చి ఉన్నాయి. బట్ ఇది 2000, ఇదేమో 5000 అట్లా. ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. సో ఇమిగ్రేషన్ దగ్గర వీడియో తీయనియారు. బట్ ఇమిగ్రేషన్ తర్వాత ఐ థింక్ ప్రాసెసెస్ అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ ట్రావెల్ ఏజెంట్ వచ్చి హోటల్కి తీసుకెళ్తాడు. దాని తర్వాత హౌ విల్ సీ హౌ ద డే గోస్. నాకు అసలుకి ట్రిప్లో డే ప్లాన్ ఏది తెలీదు. అమ్మ వాళ్ళు వెళ్తున్నారు, నన్ను కూడా తీసుకెళ్ళండి, వచ్చేసిన ఎండబడి అంతే. వాళ్ళు వెళ్తున్నారంటే నేను వచ్చిన, అంతేగాని నాకు అసలు ఏంటి ఎక్కడ ఏం చేస్తున్నాం అసలుకి ఏం తెలీదు. నో ఐడియా. అందుకే ఇలా గుడ్డిగా ఫాలో అయ్యకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇందాక దాకా నవ్వుకున్నాం కానీ ఇప్పుడు బ్యాగులు రావట్లేవు. అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు అందరు బ్యాగులు వెళ్ళిపోయినాయి, మా బ్యాగులు రావట్లేవు అని కొద్దిగా భయంగా ఉంది. ఏంటో ఇంకా బ్యాగులు రాకపోవడం. అసలుకి మాకు మైండ్ తిరిగిపోయింది. ఒక 10-15 minutes బ్యాగులు దొరకలేదు. పిచ్చి అయిపోయినాం మేమైతే. మా బ్యాగులు పోతే ఏం చేయాలా, అవి మేము ఇటు వస్తే అవి వేరే దేశానికి పోయినాయా, ఏంటి కథ, ఏం చేద్దామని ఫుల్ టార్చర్ అనమాట. అబ్బా ఫుల్ టెన్షన్ పడిపోయినాం కానీ దొరికింది లగేజు. అదేంటో వాడు 3rd belt దగ్గర పక్కన పెట్టేసి ఉంచారంట. మేమేమో మాది 4th belt అని చెప్పారు కాబట్టి 4th belt ఫుల్ ఎత్తుకేసుకుంటున్నాం. ఆ బెల్ట్ అంతా ఖాళీగా వచ్చింది కానీ మా రావట్లేదు అనుకున్నాం. మేము రాకముందు ఎవరో తీసి పక్కన పెట్టినట్టున్నారు, మేము నోటీస్ చేయలేదు. కానీ ఫైనలీ బ్యాగ్స్ దొరికేసినాయి కాబట్టి ప్రాబ్లం లేదు.
వెళ్ళిపోతున్నాం బాలీలోకి. సో ఎక్సైటెడ్, నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. నాకు ట్రిప్కి వెళ్ళడం కంటే ఆ పాస్పోర్ట్లో అదేమంటారు స్టాంప్స్ కొట్టించుకోవడంలో చాలా ఇంట్రెస్ట్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అది చేసుకుందాం ప్రస్తుతానికి. సో వీఆర్ ఫైనలీ అట్ ఇమిగ్రేషన్లో వాళ్ళు క్యూఆర్ అడుగుతారనమాట. ఏ క్యూఆర్ అంటే నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, మనం ఒక క్యూఆర్ స్కాన్ చేసుకొని కస్టమ్ డిక్లరేషన్ చేయాలి అని. అక్కడ లాస్ట్లో వచ్చే క్యూఆర్ ఇక్కడ వీళ్ళు తీసుకొని స్కాన్ చేసుకుంటారు. అండ్ దట్ ఈస్ హౌ వాళ్ళన్నా చెక్ చేసుకొని పంపిస్తారు. అండ్ హియర్ మేము బయటకు వచ్చాం. మా ట్రావెల్ ఏజెంట్ పంపిన డ్రైవర్ కూడా వచ్చేసారు. ఆయన పేరు చెక్ చేసుకున్నాం ఇప్పుడే. అండ్ వీఆర్ గోయింగ్. దిస్ ట్రిప్ ఈస్ గోయింగ్ టు బీ సో అమేజింగ్. ఐ హోప్ బాలి ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ అండ్ యాజ్ వండర్ఫుల్ యాజ్ ఐ హ్యావ్ డ్రీమ్డ్. ఇంత ఎగ్జైట్మెంట్ నాకైతే ఏ ట్రిప్కి లేకుండే. నేను లదాఖ్ కూడా వెళ్ళాను, నాకు అప్పుడు కూడా ఇంత ఎగ్జైట్మెంట్ లేదు. ఐఎమ్ సో సూపర్ ఎగ్జైటెడ్ అసలుకి. మాకు చంపాకా ఫ్లవర్స్తోని గార్లాండ్స్ తయారు చేసి వేశారనమాట. అండ్ దే వర్ స్మెల్లింగ్ టూ గుడ్. నేను ఆర్టిఫిషియల్గా ఫ్రేగ్రెన్స్ వేశారేమో అనుకున్నా, బట్ వెన్ ఐ సా దెమ్ టు ది ట్రీస్ they were smelling the exact same. Here comes the iconic statue. This inspired Rajmouli to make the epic scene in Bahubali. అసలుకి లైవ్లో చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము వెళ్ళాల్సింది రైట్, అందుకే నేను జస్ట్ దాని సైడ్ ప్రొఫైల్ చూడగలిగాను. బట్ ఇట్ వాస్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఫైనలీ ఎంటర్డ్ ద సిటీ ఆఫ్ బాలి. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాము, వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ మా హోటల్, మేము తిరగాల్సిన ప్లేస్ అంతా మెయిన్ సిటీలో ఉన్నాయంట. మా హోటల్ వెళ్ళేసి అక్కడెక్కడో ఒక 1.5 hour ట్రావెల్ డిస్టెన్స్ లో ఉందంట. అది హోటల్ బాగుంటుంది కానీ చాలా ఫార్ మీరు తిరగాల్సిన డెస్టినేషన్ కి అని చెప్తున్నారు. అదే చూడాలి ఏంటి అనేది. ట్రావెల్ ఏజెంట్ బుక్ చేసింది కదా, మనకేం తెలీదు. అడుగుతున్నారు మీరు బుక్ చేసుకున్నారా లేకపోతే ట్రావెల్ ఏజెంట్ బుక్ చేశారా మీకోసం అంటే చెప్పాము ఇట్లా ట్రావెల్ ఏజెంట్ బుక్ చేశారు అంటే చెప్తున్నారు మీరు తిరగాల్సిన ప్లేసెస్ అంతా ఇక్కడ ఉంటే మీరు పోయి అక్కడెక్కడో బుక్ చేసుకున్నారు అని. బట్ పర్లేదు, హోటల్ బాగుండడమే కావాలి కదా ఎండ్ ఆఫ్ ద డే మనకు కూడా. సో లెట్ us see how it's going to be and how this journey is going to turn out. ఇప్పుడే హోటల్ రీచ్ అయ్యాము అండ్ లాబీలో వెయిట్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే లాబీ ఇస్ ఎంప్టీ, ఎవరు లేరు. ఏంటో మరి వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసి చూద్దాము ఇంకొంచెంసేపు. ఇప్పుడే కాల్ చేశాడు ఎవరికో నాన్న, చూద్దాము ఏంటో. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తినేసి ఎప్పుడు నిన్న ఆఫ్టర్నూన్ ఏదో తిన్నాను అనుకుంటా, దాని తర్వాత ఏం తినలేదు ఎవరము. హడావిడిలో ఎవరికేం తినబుద్ధి కాలేదు. సో ఇప్పుడు ఏదైనా లంచ్ చేయాలి. ఆల్రెడీ టైమ్ ఇస్ 1:30. ఒక 2 వరకు రిలాక్స్ అయ్యి 2 నుంచి ఏదన్నా ఉంటది అనుకుంటున్నా. ఏదైనా ఫుడ్ చేసి చిల్ అయ్యి తర్వాత ఏదైనా బీచ్ క్లబ్కి వెళ్దాము అన్నట్టు ప్లాన్. చూద్దాం. ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద లాబీ ఆఫ్ ద హోటల్. దీని తర్వాత రూమ్ ఇచ్చినప్పుడు రూమ్ చూస్తా. ఫైనలీ మాకు విల్లా ఇచ్చేశారు. అండ్ నేను ఈ విల్లా మీకు పూర్తిగా చూపించట్లేను బికాజ్ ఐ వాంటెడ్ టు డూ అ విల్లా టూర్ వీడియో సపరేట్గా చేసి యాడ్ చేస్తాను. బట్ దిస్ ఇస్ ద విల్లా. లైక్ బేసిక్గా మేము కూడా ఇప్పుడే చూస్తున్నాం కదా, లైక్ ఐ వాజ్ ఎంటరింగ్ అండ్ ఐ టుక్ ద వీడియో. బట్ దిస్ ఇస్ ద 2-story విల్లా మాకు ఇచ్చింది. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్, ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. చాలాసేపటి తర్వాత ఇచ్చారు కదా, అంటే అక్కడ లాబీలో చాలా వెయిట్ అవ్వాల్సి వచ్చింది. బట్ దెన్ ఇట్ వాజ్ వర్త్ ద వెయిట్. బట్ ఎంటైర్ విల్లా టూర్ నేను విల్లా టూర్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను.
ఫైనలీ వచ్చాడమ్మా రిసెప్షన్లో. అసలుకి ఫుల్ భయపడ్డాం మేమైతే. అంటే బయట చూడడానికి కొద్దిగా నార్మల్గా ఉండింది, మరి అంత మేము బాలి అంటే మనం ఫస్ట్ డే వచ్చినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్కి అంత గ్రేట్గా ఏం లేదు, అట్లానే అంత బ్యాడ్గా కూడా ఏం లేదు బయట. బట్ ఇట్స్ వెరీ సింపుల్. సో మేము ఏమనుకున్నామంటే లోపల కూడా ఇట్లానే ఉంటుందేమో అనుకున్నాము. బట్ లోపల చాలా బాగుంది. లోపల అయితే చాలా బాగుంది, చాలా నీట్గా. నాకైతే నచ్చింది, ఫుల్ ప్లేస్ నాకైతే నచ్చింది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము తిని చాలా సేపు అయింది, పిచ్చిలేస్తుంది మాకు. బ్రష్ చేసుకొని ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా తర్వాత వెళ్దాము ఫుడ్ తినడానికి. వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత కావాలంటే ఏ బీచ్ క్లబ్కో అట్లా తిరుగుదాము. ఈరోజు అంతా ఖాళీ ఉంది, బేసిక్గా ఐటనరీలో ఏం లేదు. రేపటి నుంచి ఫుల్గా ఈవెంట్స్ ఇంకా ఏమేమో టూర్స్ ఉన్నాయి, అవి చూసుకుందాం రేపటి నుంచి. బట్ ఈరోజు అయితే ఏం లేవు. సో మాకు ఇష్టము ఏం చేసుకోవాలనేది, బయట ఏదైనా బైక్ రెంట్కి తీసుకొని ఏమైనా చేద్దాం అనేది ప్లాన్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎంతైంది? 1,00,000 అయిందా? ఏంది తీసుకున్నందుకు? కూల్ డ్రింక్, కొన్ని స్నాక్స్ తీసుకున్నందుకు. ఢిల్లీలో ఒక మారుమూల ఏమంటారు కిరాణా షాప్, దానికి పోయి 1,00,000 పెట్టేసరికి ఉండే జల్ల అంటుంది. ఏమరా తీసుకుని ఒక 2-3 స్నాక్స్ రా, అది కూడా అర్ధరాత్రిలో. ఇక్కడ వీళ్ళ భాషతో ఎవడబడాలా, తిండి ఆకలి అయితే ఏం చేయాలా అని స్నాక్స్ తీసుకుంటే వీడికి వచ్చేసరికి అంటాడు 1,00,000. అంటే వాళ్ళ డబ్బుల్లో తక్కువేలే మన ట్రాన్స్లేషన్, బట్ స్టిల్ ఉంటుంది కదా మనకి. నాన్న, హౌ మచ్ ఇస్ ద బిల్? 1.5 lakh. వింతగా ఉంటుంది అసలుకి కాన్సెప్ట్ 1.5 lakh అని చెప్పుకోవడానికి. బట్ ఇట్స్ పెద్ద అమౌంటే కాదు అసలు. ఒక 1,000 రూపీస్ మేబీ ఉంటుందేమో. 1,000 రూపీస్ ఉంటుందా? మేబీ ఒక 1,000 రూపీస్ ఉండొచ్చు మోస్ట్లీ, అంతకు మించి ఉండదు. ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయిపోయింది అండ్ అట్లా కొద్దిసేపు వాక్ చేసి అండ్ వీ వర్ గోయింగ్ బ్యాక్ టు విలా అనమాట. ఇక్కడ విలా ఎంట్రీ వ్యూ చూపిస్తున్నాను. ఇట్ వాజ్ సో గుడ్. అంటే పార్క్ మొత్తంలో ఫ్లవర్స్తోని చాలా రియలిస్టిక్ అండ్ నేచరిస్టిక్గా ఉండింది. ఇట్ ఈస్ లైక్ బాలి సెంటర్ సిటీలో లేదు ఈ విలా. ఇట్ వాజ్ ఆన్ ద లైక్ సమ్ కార్నర్ ఎండ్లో ఉండింది. మేము అనుకున్నాం మాకు చాలా దూరంగా అయిపోతుంది సిటీకి మేము చేయాల్సిన వాటికి అని. బట్ ఆ నేచర్ కోసం ఇట్ వాజ్ వర్త్ ఇట్ అనమాట. ఇట్ వాజ్ టూ గుడ్. దట్ వాస్ ది ఎండ్ ఆఫ్ డే 1 ఇన్ బాలి. అసలుకి ఏం చేయలేదు ఈరోజు, ఫుల్ రెస్ట్ తీసుకున్నాము అండ్ పూల్లో కొద్దిసేపు టైం పాస్ అంతే. ఇంకా రోజంతా అదే చేసాము, ఇంకేం లేదు. ఫుల్ రెస్ట్ ఈరోజు. రేపు టెంపుల్స్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట, ఆస్పిషియస్ డేస్. సో టెంపుల్తో స్టార్ట్ చేసి అండ్ సో ఆన్ ఉంటుంది. సో రేపటి డే 2 ఐటినరీ మార్నింగ్ చెప్తాను. బట్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే అండ్ దిస్ వాజ్ డే 1 ఇన్ బాలి. క్రేజీ ఉన్నది బాలి అసలుకి. ఐ జస్ట్ లవ్ ద వైబ్ ఓవర్ హియర్. సూపర్ క్యూట్ ఉన్నది ఎక్కడ చూసినా కూడా. అండ్ ఈ డబ్బుల గురించి మాట్లాడుతుంటే నాకైతే పిచ్చిలేస్తుంది. కిరాణా షాప్కి వెళ్తే వాడు 2,00,000 అంటున్నాడు, నాకు పిచ్చిలేసింది అమ్మ. ఇందాక డిన్నర్ ఆర్డర్ చేసుకుంటే ఇంత డిన్నర్ వచ్చింది, వాడికి నేను 3,00,000 కట్టాను. 3.5 లక్షలు కడితే వాడు 1600 టిప్ అని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కానీ 1600 అంటే అంటే మనం వేరే కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఈ ట్రాన్సాక్షన్, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అనేది మనకు కూడా కొద్దిగా తేడా అనిపిస్తుంది కదా. అంటే ఏదో వాటర్ బాటిల్ కొన్నందుకు 1,00,000 పెడితే మనకు కూడా కొద్దిగా అట్లా అనిపిస్తుంది కదా. అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ దిస్ వాజ్ డే 1. Hope you guys are liking Bali trip along with me. See you guys in the day 2. Bye.